చెకుముకి కిడ్స్. ఒకానొకప్పుడు ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో అంజమ్మ, కపిలయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకి 2 పిల్లలు. ఒకరోజు సాయంకాలం వారు తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. ఆ రాత్రి ఎక్కడో ఒకచోట గడిపి తెల్లవారితే బయలుదేరాలని అనుకున్నారు. సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో ఒక గుహ కనిపించింది. లోపలికి వెళ్లారు. అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. అంజమ్మ ఇలా అంది, అమ్మో, ఇది సింగమయ్య ఇల్లులా ఉంది. ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తింటాడు. పిల్లలిద్దరూ భయంతో గజగజ వణికిపోయారు. అప్పుడు కపిలయ్య, ఇప్పుడు చీకట్లో ఎక్కడికి వెళుతాం? సింగమయ్య లేడు కదా, వచ్చాక చూద్దాం అని అన్నాడు. సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరంనుంచే సింగమయ్య రాకను అంజమ్మ గమనించి కపిలయ్యకు చెప్పింది. కపిలయ్య అంజమ్మ చెవిలో గుసగుసలాడాడు. అప్పుడు అంజమ్మ డబడబా పిల్లలిద్దరి వీపులపై 2 దెబ్బలు వేసింది. వారు పెద్దగా ఏడవసాగారు. అప్పుడు కపిలయ్య సింగమయ్యకు వినిపించేలా గట్టిగా ఇలా అడిగాడు, ఏడుపెందుకేడుస్తున్నారు? అప్పుడు అంజమ్మ గట్టిగా ఇలా జవాబిచ్చింది, పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు. అప్పుడు కపిలయ్య సింగమయ్యకు వినిపించేలా గట్టిగా ఇలా అన్నాడు, అందుకోసమే కదా మనమిక్కడికి వచ్చాం. సింహం వచ్చే వేళైంది, వచ్చాక చంపి కడుపు నిండా తిందురుగాని అని కపిలయ్య గంభీరంగా అన్నాడు. గుహబయట ఉన్న సింగమయ్య కపిలయ్య మాటలు విని హడలెత్తిపోయాడు. భయంతో పరుగుతీశాడు. దారిలో చింతచెట్టు కింద చిరుతయ్య కలిశాడు. ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు చిరుతయ్య. సింగమయ్య సంగతంతా చెప్పాడు. మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం. వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్లడం నేను చూశాను, పకపకా నవ్వుతూ అన్నాడు చిరుతయ్య. చిరుతయ్య మాటలు విన్న సింగమయ్య తన వైపు అనుమానంగా చూశాడు. అప్పుడు చిరుతయ్య, ఒట్టు, అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే, నే కళ్ళారా చూశాను అన్నాడు. అయినా సింగమయ్యకు నమ్మకం కలగలేదు. అయితే మనిద్దరం తోకలు ముడివేసుకుని కలిసి వెళదాం, తుంటరి కపిలయ్య పనిపడదాం అని చిరుతయ్య అన్నాడు. సరే అన్నాడు సింగమయ్య. ఇద్దరూ తోకలతో పేటముడివేసుకుని గుహవైపు వెళ్లారు. దూరంనుంచి కపిలయ్య సింగమయ్య చిరుతయ్య రాకను గమనించాడు. భార్యకు సైగచేశాడు. అంజమ్మ మళ్లీ పిల్లల్ను డబడబా బాదింది. వారికేమీ అర్థంగాక బిగ్గరగా ఏడవసాగారు. అప్పుడు కపిలయ్య సింగమయ్యకు వినిపించేలా గట్టిగా ఇలా అన్నాడు, ఏడు పాపండి, సింహానికి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యను పంపాను, రాగానే చంపి తిందురుగాని అని కోపంగా అన్నాడు. సింగమయ్య అనుమానం బలపడింది. భయంతో తారెక్కిపోయాడు. పరుగుతీశాడు. రాళ్ల ఊరప్పల్లో ముళ్ల తుప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు పరుగే. పాపం చిరుతయ్యతోక తెగిపోయింది. సింగమయ్యకు ఎడాపెడా దెబ్బలు తగిలాయి. పళ్ళు మొత్తం ఊరిపోయాయి. అప్పుడు వాళ్ళిద్దరూ డాక్టర్ కొంగన్న దగ్గరికి వెళ్లారు. డాక్టర్ కొంగన్న మంచి మందులిచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. హాయ్ పిల్లలు, మరిన్ని వీడియోస్ కోసం చెకుముకి కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.